ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఎందుకు ఈ పని చేశారు చెప్పండి, ఎందుకు చేశారు ఈ పని? ఇలా మీరు ఇంతకు ముందు ఎప్పుడూ చేయలేదు. ఎవరిని కాపాడడానికి ఇదంతా చేశారు చెప్పండి. ఏంటి మీ గోలా? నేనేమన్నా నిజాయితీ పనుడు కాల్చిపోయానా? వాడు ఒక క్రిమినల్. ఒక హత్య చేసి ఒప్పుకోకుండా పోలీసు వాళ్ళని పిచ్చోళ్ళు చేస్తున్నాడు. అలాంటి వాళ్ళని చంపక కూర్చోబెట్టి మర్యాదలు చేస్తారా? ఇలా తప్పు చేసిన ప్రతి ఒక్కరిని చంపుకుంటూ పోతే ఆఖరికి ఎవరు మిగలరు. అయినా శిక్ష వేయడానికి మీరెవరు? దానికి కోర్టు ఉంది, న్యాయస్థానం ఉంది. మన పని నిజాన్ని కనిపెట్టడం మాత్రమే, నేరాన్ని జరగకుండా ఆపడం. నేరస్తుల్ని పట్టుకోవడం అని గుర్తు పెట్టుకుని తర్వాతే స్టేషన్లోకి ఎంటర్ అవ్వండి. రమ్య మ్యామ్, లాకర్ రూమ్ లో పెట్టు. ఓకే మ్యామ్. సాధు సార్ రాకని మీ యాక్షన్స్ కి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి అప్పుడు మీ గన్ తీసుకెళ్ళండి. జేడి, లైన్ క్రాస్ చేస్తున్నావు. మీరెప్పుడో క్రాస్ చేసేశారు. దీనికి నువ్వు చాలా బాధపడతావు. ఇది గుర్తుపెట్టుకో. మీరు కూడా ఇది గుర్తు పెట్టుకోండి. ఇంకోసారి ఇలాంటి తప్పు చేయకుండా ఉంటారు. సాధు సార్కి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేంత వరకు మీరు స్టేషన్ లో అడుగు పెట్టడానికి కూడా వీల్లేదు. బయలుదేరండి. ఈ మనిషికి ఉన్నట్టుండి పిచ్చి పట్టిందా జడి? లేదు కేడి, మేనేజర్కి నిజం తెలుసు. వాడు నోరు విప్పితే ఇంకెవరికో సమస్య అవుతుంది. ఆ సమస్య వాళ్ళ వరకు చేరకుండా ఉండడానికి త్రిపాఠి వీణ్ణి చంపాలని చూస్తున్నాడు. ఈసారి త్రిపాఠిని వదలకూడదు జడి. సాధు సార్ రాగానే వెంటనే ఎంక్వైరీ చేసి త్రిపాఠి చేసిన తప్పులకి శిక్ష పడేలా చేయాలి. నేను మళ్ళీ కాల్ చేస్తాను. ఎలా ఉన్నారు గారు? అమ్మా నిషిక, బాగున్నారా నాన్న? బాగున్నానమ్మా. నమస్తే అంకుల్. నమస్తే. రండి కూర్చోండి. కూర్చోండి. జగదాత్రి కేదార్ వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు బావగారు? వాళ్ళకి ఒకసారి ఫోన్ చేస్తాను. జడి, మీ నాన్నగారు కాల్ చేస్తున్నారు. నాన్న చెప్పండి. అమ్మా జగదాత్రి, ఎలా ఉన్నావమ్మా? బాగున్నాను, మీరెలా ఉన్నారు? బాగున్నానమ్మా. నేను చెల్లి ఇంటికొచ్చాం. నువ్వు కేదార్ ఇంట్లో లేకపోయేసరికి ఫోన్ చేశాను. మేం స్కూల్లో ఉన్నాం నాన్న. అయినా ఇంత సడన్ గా వచ్చారేంటి? ఏమింది? అందరూ బానే ఉన్నారా? భయపడాల్సిందేమీ లేదమ్మా. సిరికు మంచి సంబంధం వచ్చింది. దాని గురించి మాట్లాడదామనే ఫోన్ చేశాను. అవునా? సరే నాన్న, నేను కేదార్ ఇప్పుడే ఇంటికొస్తున్నాం. సరేనమ్మా. మావయ్య వాళ్ళు ఇంటికొచ్చారా? అవును, సిరికి మంచి సంబంధం వచ్చిందంట. దాని గురించి మాట్లాడడానికి వచ్చారు. ఓ, అవునా? వెళ్దాం పద. రమ్య, నేను కేదార్ ఇంటికి వెళ్ళొస్తాం. సెక్యూరిటీని టైట్ చేయండి. మహేంద్ర దగ్గరికి ఎవరిని పంపించకండి. సరే మ్యామ్. సరే మ్యామ్. కిరణ్, చూసావు కదా త్రిపాఠి ఏం చేయబోయాడో? జాగ్రత్త. ఓకే సార్. పజ్జడే. అక్క, నాన్న బాగున్నారా? చాలా బాగున్నానమ్మా. ఎదురెళ్ళి పలకరించేంత విఐపి ఏం కాదులే. ఒకటే ఇంట్లో పెరిగారు, ఒకటే ఇంట్లో ఉంటున్నారు. అయినా కూడా నీకు జగదాత్రి అక్క మీద కోపం పోలేదా? దాని మీద కోప్పడే స్థాయి కూడా దానికి లేదు. అలాంటి వాళ్ళ పక్కన ఉన్నా రాసుకుని పూసుకుని తిరిగినా మన స్థాయి పడిపోతుంది. ఇలాంటివి నా దగ్గర అంటే అన్నావు కానీ
ఇంకెవరి దగ్గర అనకు, నీ స్థాయి పడిపోతుంది. సిరి, హాయ్ సిరి. ఎలా ఉన్నావు బాబు? బాగున్నాను. అక్క, ఎలా ఉన్నావే? బాగున్నానక్క. నువ్వెలా ఉన్నావు? బాగున్నాను. బావగారు బాగున్నారా? బాగున్నా. అదే అక్క, బావగారు బాగున్నారా మూవీ చాలా బాగుంటుంది కూడా. మా అక్కతో మాట్లాడుతూ ఉంటే బా అని ఏదో అంటున్నారేంటి బావగారు? ఓ, నేను మిమ్మల్ని బాగున్నారా అని అడిగాననుకున్నారా? హ్మ్. ఓకే ఓకే, మీరిద్దరూ గెలిచారు. మండుతున్నట్టుంది. అబ్బా, అదే నిద్రలేక కళ్ళు చాలా మండుతున్నాయి సిస్టర్. అబ్బా, ఆ, ఇంతకీ అబ్బాయి ఎవరు నాన్న? మన బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ ధనుంజయ్ గారి అబ్బాయి జగదాత్రే. ఆ, నిష్క పెళ్లిలో చూశారంటమ్మా. వాళ్ళ నాన్న నిన్ను ఫోన్ చేసి విషయం చెప్పారు. పెళ్లి చూపులు పెట్టుకుందాం అన్నారు. మిమ్మల్ని ఓ మాట అడిగి చెప్తానని చెప్పాను. అడగడానికి ఏముంది మావయ్య గారు, చాలా మంచి సంబంధం. ధనుంజయ్ గారు మాకు బాగా తెలుసు, చాలా మంచి మనిషి. అమ్మాయి నచ్చగానే ప్రేమ అని పిచ్చి వేషాలు వేయకుండా పద్ధతిగా ఇంట్లో చెప్పాడంటే అతని సంస్కారం ఏంటో తెలిసిపోతుంది. నీ మొహం తెలుస్తుంది. నాన్న, అది మంచి సంబంధం అవ్వచ్చేమో కానీ మన స్థాయికి తగ్గ సంబంధం కాదు. నాన్న, మన కంపెనీలో పనిచేసే వాళ్లతో సన్నిహితంగా ఉండాలి కానీ సంబంధాలు కలుపుకోకూడదు. వజ్రపాటి యువరాజ్ వాళ్ళ మరదలు ఇలా ఎవరింటికి పడితే వాళ్ళింటికి కోడలుగా వెళ్తే యువరాజ్ పరువేం కావాలి? మనోడికి అది కూడా ఉందా? ధనుంజయ్ గారంటే సొసైటీలో పేరు ప్రతిష్టలు ఉన్న వ్యక్తి నిషి. కాదని నేను అనటం లేదు వదినా. మనకి తగిన సంబంధం కాదు అంటున్నాను. ఆడపిల్లని ఒక ఇంటికి పంపేటప్పుడు మనం చూడాల్సింది మనకి తగిన వారా కాదా అని కాదు నిషి, మంచి విలువలున్నవారా కాదా అని. అక్కడ మన అమ్మాయి సంతోషంగా ఉండాలనుకోవాలి కానీ విలాసవంతంగా కాదు. కరెక్ట్గా చెప్పావమ్మా. ఆ ఇంట్లో మంచి మనుషులుండి అర్థం చేసుకునే మనుషులుంటే చాలు నిషిక. నా బిడ్డ ఆ ఇంట్లో సంతోషంగా ఉంటుంది. ఇక బతకడానికి సరిపడా ఆస్తి ఎలాగూ ఉంది. అది కాదు నాన్నా. అయిన వాళ్ళని కలవకుండా మాట్లాడకుండా వద్దని చెప్పడం సరికాదు కదమ్మా. పెళ్లి చూపుల్లో అందరం ఒకసారి కలిస్తే మన గురించి వాళ్ళకి, వాళ్ళ గురించి మనకి ఒక అంచనా వస్తుంది. కరెక్ట్ గా చెప్పారు అంకుల్. దగ్గరలో మంచి రోజు చూసి ఇక్కడే పెళ్లి చూపులు అరేంజ్ చేద్దాం. అవునన్నా, ఉదయం చెప్పినట్టు పెళ్లి చూపులు ఇక్కడే ఏర్పాటు చేద్దాం. ఆ, ఏమంటావు సిరి? మీ ఇష్టం అక్క. అప్పుడే సిగ్గు కూడా వచ్చేసింది. ఆ? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.